హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎండింగ్కి వచ్చేసాం. అండ్ ఈ రోజు గ్రాండ్ ఫినాలీలో జరిగింది, ఎవరెవరు ఎలిమినేషన్ అయ్యారు. అండ్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు ఆల్రెడీ మనం కూడా చెప్పేసాం. అండ్ రేపు షూట్ జరగబోతుంది. సో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ట్విస్టులు ఏమున్నాయి అండ్ యావర్ ఎంత మంచి అబ్బా, ఇంత నిజంగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా వర్కౌట్ అయింది. యావరికి నిజంగానే బిగ్ బాస్ కావాల్సుకొని ఏదో ఫేవర్ చేసినట్టే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఆయన కష్టానికి మనోడుకున్న ఆ క్రేజ్ కి ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించినట్టుగా అనిపించింది నాకు అది యావర్ విషయంలో. సో యావర్ ఆ పని చేయడం వల్ల కరెక్టా కాదా అని అంటే నాకు తెలిసి 100కి 100% యావర్ ఆ సిచ్యువేషన్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ చాలా మంది నేను చెప్పినాక కూడా చాలా మంది నాకు కామెంట్ లో కూడా చెప్పారు. అండ్ శివాజీ సెకండ్ పొజిషన్, శివాజీ రన్నర్ అప్ అని కూడా చెప్పారు. బట్ శివాజీ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. శివాజీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సో ఇది కూడా క్లియర్ అప్డేట్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ శివాజీ గారు ఎంత దారుణంగా శివాజీ ఫ్యాన్స్ మోసం చేశాడు అండ్ ఎవరు ఏంటి అనేది కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు పల్లవి ప్రశాంత్. అండ్ చాలా మంది అనుకుంటున్నారు నేనేదో పల్లవి ప్రశాంత్ మీద గ్రజ్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. విన్నరే. సో నేను దాంట్లో ఎలాంటిది అనట్లేదు, ఆయన ఎట్లా విన్నర్ అయ్యండి అని చెప్పలేదు. సో ఏంటంటే డిజర్వింగ్ క్యాండిడేట్. అంటే ఈ ప్రశాంత్ ఒక గేమ్ ఒక్కటి ఆడడం వల్లనే కాదు అని చెప్పేసి కూడా నేను మాట్లాడాను. సో మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, ఇది క్లియర్. సో ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా చెప్తున్నాను, చాలా మంది అనవసరంగా మాటలు మాట్లాడుతున్నారు. సో అంత అవసరం లేదు. సో ఇది షో లాగానే చూడాలి, గేమ్ లాగానే చూడాలి. ఎవరు ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. మీరు ఫ్యాన్స్ అయి ఉంటే ఫ్యాన్స్ చూపించుకోండి తప్పితే అంతకు మించి ఏం లేదు. సో మొత్తానికి పొజిషన్ చెప్దాం. సో ఎవరు ఏ విధంగా. సో నిజంగా బిగ్ బాస్ అయితే ఫస్ట్ అయితే శ్రీముఖి బ్రీట్ కేస్ తీసుకొచ్చిందని చాలా మంది అనుకున్నారు. సో ఈ రోజు హౌస్ లో శ్రీముఖి చేసింది బ్రీట్ కేస్ అయితే తీసుకొని రాలేదు. నేను ముందు కూడా చెప్పాను. సో ఓన్లీ ప్రమోషన్, సూపర్ సింగర్ ప్రమోషన్ కోసమే శ్రీముఖి వచ్చింది అని చెప్పేసి చెప్పాను. సో బిగ్ బాస్ డైరెక్ట్ గా వాళ్ళకు బ్రీట్ కేస్ అయితే పెడతాడు, అది గార్డెన్ ఏరియాలో పెట్టేసి. సో ఫస్ట్ 3 lakhs అనేది ఆఫర్ చేస్తాడు, తర్వాత 5 lakhs చేస్తాడు, తర్వాత 8 lakhs చేస్తాడు, తర్వాత 10 lakhs చేస్తారు. ఎవరేం తీసుకోరు, మాకొద్దంటే మాకొద్దు అని చెప్తారు. అండ్ శివాజీ గారు ఇక్కడ కొంచెం ఓవర్ గా అనిపించింది నాకు. సో శివాజీ గారు నిజంగా బ్రీట్ కేస్ తీసుకునే ఆ మైండ్ సెట్ అయితే లేదు. సో అక్కడ ఏంటంటే బ్రీట్ కేస్ తీసుకోవడం కాదు, ఈ వెయిట్ సరిపోలేదు నాకు, ఇంత తక్కువ అమౌంట్ అయితే ఎవరు టెంప్ట్ అవ్వరు, ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకళ్ళు ఎదుటి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యి తీసుకుంటారు అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కనిపించింది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. సో ఎపిసోడ్ చూసినప్పుడు శ్రీముఖి వచ్చినంతసేపు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ రోజు హౌస్ లో అయితే పర్ఫెక్ట్ గా మస్తు ఫుల్ ఆన్ మస్తీ లాగా అనిపించింది. ఒక్కొక్కరు ఫుల్ ఓపెన్ అప్ అయిపోయారు అండ్ పర్ఫెక్ట్ గా ఆడారు. మామూలుగా రచ్చ వేయలేదు అనమాట శివాజీ గారు. అవన్నీ మెయిన్ శివాజీ మస్తు ఎంజాయ్ చేశాడు. మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. యావర్ ఫుల్ ఎంజాయ్ చేశాడు, అమర్దీప్ ఎంజాయ్ చేశాడు. ప్రశాంత్ ఒక్కడే కొంచెం వెనుక ముందు అనుకుంటే కొంచెం అంత యాక్టివ్నెస్ అయితే నాకు అనిపించలేదు ప్రశాంత్ విషయంలో. ఎందుకంటే మీరు కూడా ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో క్లియర్ గా మాట్లాడాలంటే సో ప్రశాంత్ కి ఎక్కడో తెలియని భయం అయితే ఉంది. అది లాస్ట్కి వచ్చేసాము అనే ఒక భయం ఉంది. బట్ ఆయనకి ఎంత క్రేజ్ ఉంది బయట అనేది మాత్రం పాపం గెస్ చేయలేకపోయాడా, లేదనంటే కొంచెం ఎక్కడో మైండ్ లో ఏదో సర్క్యులేట్ అవుతూ ఉంది మనోడి విషయంలో. సో అది ఆయనకు తెలియదు. బయటకు వచ్చినాక పల్లవి ప్రశాంత్కి అస్సలు ఎలా ఉంది అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అర్జున్ అయితే లాస్ట్ పొజిషన్ ఉంటారు. ఆ బ్రిట్ కేస్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ప్రియాంక తీసుకుని ఉంటే బాగుండేది. అది 10 lakhs అన్నప్పుడు ఖచ్చితంగా ప్రియాంక తీసుకొని బయటకు వచ్చేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఒక బెటర్ ఐడియా లాస్ట్ టైంలో హర్యానా ఎంత అదిగా చేసింది, ఏది ఓటీటీలో చాలా ఇంటెలిజెంట్ గా చేసేసి ఆ బ్రీట్ కేస్ తీసుకొని వచ్చింది చూసారా. అలాగా బోనస్ లాగా ఎట్లాగో విన్నర్ అవ్వలేరు. సో వాళ్ళకనేది ఒక క్లారిటీ ఉంటది. బట్ కొంచెం ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఈ టైంలో బిగ్ బాస్ ఎప్పుడు 3 members ఉన్నప్పుడు మాత్రమే సూట్ కేస్ అనేది ఆఫర్ చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి డైరెక్ట్ గా 6 members కి సూట్ కేస్ ఆఫర్ చేశాడు. అక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉండాల్సింది. బట్ ప్రియాంక తీసుకొని ఉంటే బాగుండేది. అర్జున్ తీసుకున్నా కూడా బాగానే ఉండేది.
బట్ అర్జున్ తీసుకుంటే అంత విన్నర్ మెటీరియల్ లాగానే ఫస్ట్ నుంచి చూసారు. ఆ తర్వాత మధ్యలో అంతా ఓపెన్ అప్ అవ్వలేదు, అంతా ఏదేదో క్లబ్జీ అయిపోయింది. బట్ మనోడు సీజన్ కి మధ్యలో రావడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ చూసుకుంటే అర్జున్ తీసుకోడు ఎలాగో. సో ప్రియాంక తీసుకొని తెలివిగా బయటకు వచ్చుంటే బాగుండేది. సో నాకు అనిపించింది. సో 10 lakhs అంటే మామూలు విషయం ఏం కాదు, తీసుకొని వచ్చుంటే ఖచ్చితంగా యూజ్ అయ్యేది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో లీస్ట్ పొజిషన్ టాప్ 6 లో అర్జున్ అయితే డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తారు నాగార్జున గారు. సో టాప్ 6 అని చెప్పేసి ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అండ్ తర్వాత ప్రియాంకని ఎలిమినేట్ చేస్తారు. అండ్ టాప్ 5 నుంచి ప్రియాంకని ఎలిమినేట్ చేస్తారు. అది కూడా రవితేజ గారు హౌస్ నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫో. సో ఒక సెలబ్రిటీ తోటి బయటకు వచ్చేస్తుంది ప్రియాంక. ఆ తర్వాత వచ్చేసరికి యావర్. సో నిజంగా యావర్కి ఎక్స్ట్రీమ్ లెవెల్ నాగార్జున గారు డైరెక్ట్ గా ఆఫర్ ఇస్తారు. బ్రీట్ కేస్ ఆఫర్ ఇచ్చినప్పుడు 15 lakhs ఆఫర్ అనేది ఇస్తాడు. ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా ఇంటెలిజెంట్ గా ఆ 15 lakhs తీసుకొని అయితే యావర్ బయటకు వచ్చేస్తాడు. నాకు నిజంగా అనిపించింది, అబ్బా ఏమన్నా ఆలోచించాడా, ఎంత సాఫ్ట్ గా ఆలోచించాడు. ఇంత తగ్గఫర్ ఉన్నా కూడా సో మనము శివాజీ గారు అంత సపోర్ట్ చేశారు, మనం తీసుకోకపోతే బాగుంటది, ఆడియన్స్ నన్ను ఎలా అనుకుంటారో అలాంటి రియాక్షన్స్ అన్ని ఆలోచించినా కూడా ఆ బ్రీట్ కేస్ 15 lakhs బ్రీట్ కేస్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆ అంత ప్రజెంట్ ఆఫ్ మైండ్ అనేది ఎంత అగ్రెసివ్ లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఎందుకు తీసుకోవాలి అనే ఫీలింగ్ లో ఉంటుంది. కానీ యావర్ ఆ పని చేయడం వల్ల నిజంగానే సోహెల్ కి ఎంత క్రేజ్ వచ్చిందో, సోహెల్ బిగ్ బాస్ లో ఓడిపోయినా కూడా అంటే థర్డ్ పొజిషన్ లో బయటకు వచ్చినాక కూడా సో మనోడికి ఎంత క్రేజ్ ఉంది, అలాగే యావర్ కూడా అంతే క్రేజ్ వస్తుంది. ఒక మరో సోహెల్ లాగా అంత అగ్రెసివ్నెస్, అంత ఎమోషన్ నిజంగానే అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ చూసుకుంటే. సోహెల్ కి మనోడికి మంచి దగ్గర పోలికలు ఉండే. అర్చినంతసేపు గట్టిగా అరుస్తాడు, తర్వాత చాలా ప్రేమ ఉంటది, పాపం చిన్న పిల్లోడిలాగా ఎయిట్ చేస్తాడు. ఇలాంటివన్నీ మోస్ట్లీ అన్ని ఎమోషన్స్ అనేది క్లియర్ గా చూపిస్తాడు అనమాట యావర్. సో జెన్యున్ గా ఆడతాడు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి సో యావర్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఆ 15 లక్షలు అనేది తీసుకొని రావడం అనేది సూపర్ అనిపించింది. మీకేమనిపించింది ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే 100% యావర్ చేసిన పని బెటర్. ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అని ఆలోచించి ఇది వదిలేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము అనుకుని ఉంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోతాడు. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఆ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళు ఆ బ్రీట్ కేస్ అనేది. సో మొత్తానికైతే యావర్ ఆ 15 లక్షలు తీసుకొని బయటకు రావడం అనేది ఇంటెలిజెంట్. నిజంగానే కప్పు గెలవకపోయినా జనాల హార్ట్స్ అయితే నెంబర్ ఆఫ్ హార్ట్స్ అయితే గెలిచాడు. ఆ సిచ్యువేషన్ ని బాగా వాడుకున్నాడు రా, ఈ సిచ్యువేషన్ లో వీళ్ళు కొట్టుకుంటుంటేనే అనే సిచ్యువేషన్ చాలా బాగా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించింది. యావర్ ఇస్ ద బ్రిలియంట్. అండ్ ఈసారి 0 ఎక్స్పెక్టేషన్స్ నుంచి అండ్ హీరో అయింది మాత్రం యావరే. క్లియర్ గా చెప్తున్నాను, 0 నుంచి హీరో అయింది మాత్రం 100కి 101% ఖచ్చితంగా యావర్. ఆ క్రెడిట్ అంతా యావర్కే వస్తుంది. సో బయట ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్ లోకి వెళ్ళి తనకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ ని, తనకంటూ ఒక మార్జిన్, తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న ఘనత యావర్దే ఉంది. 100కి 200% అయినా మనోడి విషయంలో అయితే అదే కరెక్ట్. ఆయన తీసుకొని రావడం కరెక్ట్. ఇంకా కొంచెం ఎక్కువ వస్తే బాగుండు అనే ఫీలింగ్ లేకుండా అక్కడితో టాపి తీసుకుని వచ్చింది అనేది నాకు పర్సనల్ గా బాగా అనిపించింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం 4th పొజిషన్ లో యావర్ ఎలిమినేట్ అయ్యిండు. సో బ్రీట్ కేస్ తీసుకొని బయటకు అయితే వస్తాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఇది ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఊహించలేని విధంగా, ఎందుకంటే మనకు ఓటింగ్, అఫీషియల్ ఓటింగ్ నెక్ టు నెక్ జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను చెప్పాను. మనకు ట్రస్టెడ్ సోర్స్ నుంచి తెలిసిన ఇన్ఫో అయితే ఖచ్చితంగా ముగ్గురికి సేమ్ ఈక్వల్, మరీ తక్కువనే, ఎక్కువ మెజారిటీ లక్షలు కోట్ల ఓట్లు డిఫరెన్స్, వేలకు అంత లేదైతే లేదు, లక్షల ఓట్ల డిఫరెన్స్ అయితే లేదు. సో తక్కువ, ఒక 10,000 అవ్వచ్చు, ఒక 5,000 అవ్వచ్చు, ఒక 2,000 అవ్వచ్చు, ఆ విధంగా డిఫరెన్సెస్ ఉండొచ్చు అని చెప్పారు మనకు అనమాట. సో అంత ఈక్వల్ గా ఏదైతే చూసారో, ఏదైతే ఆ మార్జిన్ వరకు ఉంటుందో అంతవరకు ఇది 100% అని చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళకు కూడా కొంతవరకే తెలుస్తుంది. అన్ని విషయాల్ని లీక్ చేసేంత సిచ్యువేషన్ ఉండదు. కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో టాప్ 3 పొజిషన్ అన్నప్పుడు ఖచ్చితంగా చాలా అంటే చాలా అది బయటకు రావడం అంత ఈజీ కాదు, ఆ లీక్ రావడం అనేది. సో శివాజీ గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది ఇంకా రన్నర్ శివాజీ అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, ఇది క్లియర్ ఇన్ఫో. ఖచ్చితంగా 100కి 200% మీరు నమ్మి తీరాల్సిందే. శివాజీ గారు థర్డ్ పొజిషన్ లో ఎలిమినేట్ అయ్యారు.
సో శివాజీ గారు ఎలిమినేట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నిజంగానే దారుణాతి దారుణంగా శివాజీని నమ్ముకొని శివాజీని ఇష్టపడే ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయిన విషయం అనమాట ఇది. శివాజీ గారిని విన్నర్ చేయడానికి వాళ్ళ కష్టం, వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేసే విధానం అని, వాళ్ళు ఓట్లు వేసుకోవడం, ఇలాంటివన్నీ ఎంత అది చేశారంటే లాస్ట్ నిన్న ఏదైతే మిడ్ నైట్ ఉందో ఎపిసోడ్ అయిపోయాక బీభత్సమైన ఓట్లు అనేది పడ్డాయి. సో మోస్ట్లీ అంత ఓటింగ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓటింగ్ అంతగానం జరిగింది అని అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అనమాట. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో శివాజీ గారిని నమ్ముకొని శివాజీ గారిని నిజంగానే శివాజీ మనోడు అన్న కూడా చాలా మంది హర్ట్ అయ్యారు. ఆయన అంత పర్సనల్ గా ఒక ప్రెస్టేజియస్ గా తీసుకున్నప్పుడు శివాజీ ప్రతిసారి నేను కప్పు కోసం రాలేదు, నేను గెలవనీకి రాలేదు అన్నప్పుడు గెలవనీకి రానట్టుగానే ఉండాలి. ఇప్పుడు ఆయనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను కదా, శివాజీ గారు కూడా షాక్ అయి ఉంటాడు థర్డ్ పొజిషన్ లో ఎలిమినేషన్ అయిందని. సో అది నిజంగా షాకింగే. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా నమ్మకంగా ఉన్నారు. అండ్ చాలా ఎక్కువ అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా, అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది ఆయన మీద ఒక హోప్ అనేది పెట్టుకున్నారు. శివాజీ గారు విన్నర్ అవ్వాలి, విన్నర్ ప్రైజ్ మనీ ఏం చేస్తాడు, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్ మార్కులు ఉండే. సో ఎప్పుడైతే బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా శివాజీ ప్రశాంత్కి దూరంగా ఉండడం అని కాకుండా, సో శివాజీ ఇండివిజువాలిటీ చూపించుకుంటూ వచ్చుంటే సపరేట్ అయ్యేది. ప్రతిసారి నేను కప్పు కోసం రాలేదు, నువ్వు గెలిచినా పర్లేదురా, వాడు గెలిచినా పర్లేదు అనుకుంటా, అది అనవసరంగా ఆయనకి ఎంత ఓట్ బ్యాంక్ అనేది పెరిగినా, ఆయన ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలనుకుంటా కూడా అక్కడ మిస్ అవుతుంది. శివాజీ గారి విషయం వచ్చేసరికి కొంచెం ఆ ఆడియన్స్ ఏదైతే నమ్మిర్రో, ఆయన నమ్మిన ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో దాన్ని మాత్రం మిస్యూజ్ చేసినట్టే అనిపించింది నాకు. సో ప్రశాంత్ విన్నర్ అవ్వాలంటే నువ్వు విన్నర్ అవ్వడానికి రాలేదా? సో ఖచ్చితంగా నువ్వు విన్నర్ అవ్వడానికి రాకపోయినా నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమైనా నువ్వు విన్నర్ అవ్వాలి కదా. సో వాళ్ళు ఎంత పాపం చాలా మంది కామెంట్స్ లలో కూడా, అన్న మీరు అలా అనకండి అన్న, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వండి, శివాజీ గారికి రెస్పెక్ట్ ఇవ్వండి, శివాజీ సార్ అనండి, అలా మీరు ఏదైనా అనేటప్పుడు కొంచెం ఆలోచించనండి అని చెప్పేసి ఎంతమంది అడిగారు నన్ను. అది ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. ఆయన ఆడియన్స్ కూడా అంత పద్ధతిగా మాట్లాడతారు, తిట్టడం కాకుండా. స్పై బ్యాచ్ ని ఒకలాగా మాట్లాడతారు, శివాజీ గారి విషయం వచ్చేసరికి ఆ విధంగా రియాక్ట్ అవుతారు. అన్న అలా కాదన్నా, ఇది మాట్లాడండి అన్న, ఇట్లా తిట్టకండి అన్న, మీరు చెప్పేది జెన్యున్ గా చెప్పినా కూడా సో మీరు తిట్టకండి, ఆయనకు ఒక రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తారు. అంటే వాళ్ళు ఆయన ఫ్యాన్స్ కూడా అంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. శివాజీ గారే కొన్ని విషయాల్లో మిస్బ్యాలెన్స్ అయింది. అట్లీస్ట్ ఒక 10 వీక్స్ 11 వీక్స్ టైంలో అన్నా కూడా ఖచ్చితంగా శివాజీ ఆయన విన్నర్ అవ్వాలి అని చెప్పేసి జనాలకి ఇంజెక్ట్ చేసి ఉంటే బాగుండేది. సో శివాజీలో ఇంకొక మైనస్ ఏం తెలుసా, ఎప్పుడైతే 5 మెంబర్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 5 వారాల తర్వాత ఎంట్రీ చేశారో అప్పుడు అందరూ శివాజీ గారిని ఫేవరబుల్ గా చూసుకొని శివాజీ గారికి ఎగనెస్ట్ గా ఎవరు మాట్లాడకుండా అంత పాజిటివిటీ చూపించేసరికి శివాజీ గారికి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ తర్వాత రతిక మళ్ళీ రీ ఎంట్రీ రావడం, తర్వాత రతిక వచ్చి సారీ చెప్పడం, ఆ విషయాలన్నీ వచ్చేసరికి ఓహో మనం పర్ఫెక్ట్ గా వెళ్తున్నాము, ఇంకా మనల్ని కొట్టేటోడే లేడు అనే ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది. అండ్ ఎక్కువ ఫోకస్ అంతా ప్రశాంత్ మీదకి వెళ్ళిపోయింది. సో దానివల్ల శివాజీ ఫ్యాన్స్ కి అయితే నిజంగా అన్యాయం జరిగింది. శివాజీ ఆ విషయంలో ఖచ్చితంగా అడగాల్సిందే. ప్రశాంత్ కోసం అయితే శివాజీ గారికి సపరేట్ ఫ్యాన్స్ అవ్వలేదా, శివాజీ గారికి ఖచ్చితంగా ఆయన యాటిట్యూడ్ నచ్చి మాత్రమే ఆయన ఫ్యాన్స్ అయ్యారు. శివాజీ గారికి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అవ్వలేదు. సో ఇది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సింది. అది కొంచెం మిస్బ్యాలెన్స్ అయింది. సో థర్డ్ పొజిషన్ లో మనోడు అయితే ఎలిమినేట్ అయ్యాడు. మనోడు అంటున్నా, శివాజీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఎందుకంటే నాకు స్పెసిఫిక్ గా కొందరు సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను అది చెప్పాల్సి వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, శివాజీ గారు థర్డ్ పొజిషన్ లో ఎలిమినేట్ అయ్యాడు. సో ఇంకా విన్నర్ అయితే ఇంకా చాలా బాగుండేదేమో. అసలు నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశా, శివాజీ గారు విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. బట్ అది ఏమైపోయింది అని అంటే రాను ఆయన ఏదైతే అనుకున్నారో ఆ దానికి దూరం అవుతూ వచ్చారనమాట. సో ఆ వర్షన్ లో శివాజీ గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్ నిజంగా చెప్తున్నాను, మీరు ఎంత అనుకోండి, నన్ను పిఆర్ అనుకున్నా పర్లేదు, ఇంకా ఏది అనుకున్నా పర్లేదు, అమర్దీప్ లో చాలా వరకు చైల్డిష్ మెంటాలిటీ ఉండడం వల్ల ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. అది నెగిటివా పాజిటివా, అరవడమా తిట్టడమా, నవ్వడమా, తిట్టుకోవడమా, కొట్టుకోవడమా, ఇంకేదన్నా కానీ
ఆడియన్స్ లోకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ బిగ్ బాస్ కానీ ఖచ్చితంగా ఏదైనా మ్యాజిక్ చేస్తారా అంటే ఇంకా షూట్ జరగలేదు. సో ఇది మనకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అని చెప్పలేము, ఎందుకంటే నాగార్జున గారు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అనౌన్స్మెంట్ అనమాట. సో అందుకే చెప్తున్నాను, లాస్ట్ మూమెంట్ లో ఏమైనా ఉల్టా ఫల్టా అని ఏమైనా చేంజెస్ చేస్తారని అంటే, సో విన్నర్ ని చేంజ్ చేయకపోవచ్చు, బట్ ఏదైనా ప్రైజ్ మనీ కానీ ఇప్పుడు 35 lakhs ఉంది, 15 తీసుకున్నాక 35 lakhs ఉంది, దాంట్లో 30 lakhs ఏమైనా ఆఫర్ చేయొచ్చు. సో ఆ విధంగా ఏమైనా ఉండొచ్చు. లేదు అంటే మొత్తం విన్నింగ్ అమౌంట్ ఆఫర్ చేసేసి సో మిగతా ఏదైతే ఆ డైమండ్ నెక్లెస్ ఆ కార్ ఏదైతే ఉందో దాన్ని విన్నర్ కి ఇచ్చేలాగా ప్లాన్ చేయొచ్చు. ఇలాంటి ఏమైనా ఉండొచ్చు. సో అమర్దీప్ కి రన్నర్ ఇది ఫిక్స్, గుర్తుపెట్టుకోండి, రన్నర్ ఇది ఫిక్స్. సో ఇది చాలా మంది జీర్ణించుకోలేకపోయినా కూడా చాలా మంది ప్రశాంత్ ఫ్యాన్స్ కంటే అమర్దీప్ ఫ్యాన్స్ చాలా బెటర్. ఎందుకంటే కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయన ఎట్లయితే తప్పు చేశానని తర్వాత సారీ ఎట్లా చెప్తాడో వీళ్ళు కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే అమర్దీప్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఒక మాట అన్న తర్వాత రియలైజేషన్ అయ్యి సారీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనకు కామెంట్స్ లో చాలా వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను, నోటుకు వచ్చింది మాట్లాడేది ముఖ్యం కాదు, మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రమే నిజం. మీరు తిట్టినంత మాత్రాన నాకు ఒరిగేదేమీ లేదు, నాకు పోయేదేమీ లేదు. బట్ మీరు ఏదైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో ఆ ఫ్యాన్స్ అనే దానికి విలువ ఇవ్వాలి. అండ్ మీరు ఇచ్చే విలువ వాళ్ళ కంటెస్టెంట్, మీకు నచ్చిన ఫ్యాన్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉండకుండా ఉంటది. ఇప్పుడు అరే అమర్దీప్ ఫ్యాన్స్ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంది? నాకు పిఆర్ అంటే అమర్దీప్ ఏమొచ్చి నాకు డబ్బులు ఇచ్చి నన్ను సపోర్ట్ చేయమని అడగడు, అడిగేంత సినిమా కూడా నాకు లేదు ఫస్ట్ థింగ్. సో ఏంది అని అంటే కొంతమంది కొన్ని జరగవచ్చు, కొన్ని విషయాలు జరుగుతుండొచ్చేమో కానీ బట్ అందరూ రివ్యూవర్స్ మాత్రం అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళకి వచ్చే దాంట్లో అందరికి డబ్బులు ఇచ్చేంత సినిమా ఉండదు. సో అందరికి డబ్బులు ఇస్తారనుకునేది కూడా భ్రమ. జస్ట్ ఏంటంటే ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఆ విధంలో కొన్ని విషయాల్లో మరీ నెగిటివ్ అయిపోయినప్పుడు కొంతమంది అట్లీస్ట్ నెగిటివ్ అవుతుంది, బట్ దాన్ని మరీ అంత నెగిటివ్ చేయకుండా నెగిటివ్ చేయండి, బట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కానీ దాన్ని ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్ళకండి, అడిగే వాళ్ళు ఉంటారు కానీ అంతకు మించి ఉండదు. ఇంకా తర్వాత విషయం వచ్చేసరికి అమర్దీప్ విషయంలో నిజంగా క్లియర్ కట్ ఆయన హార్ట్స్ అయితే చాలా మంది బయటకు వచ్చినాక ఆయనకే రియాక్షన్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్. ఇది షూట్ జరగలేదు, వీళ్ళిద్దరు మాత్రమే హౌస్ లో ఉన్నారు. అమర్దీప్ అండ్ ప్రశాంత్ వీళ్ళిద్దరు హౌస్ లో ఉన్నారు ఇంకా. సో ఇంకా బయటికి అయితే రాలేదు. ఆ షూట్ అనేది రేపు జరగబోతుంది అండ్ ఫినాలి అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ ప్రశాంత్ విన్నర్ అంటే ఇక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకేమనుకున్నా ఇంకేం చేసినా బిగ్గెస్ట్ పిఆర్ ఉంది పల్లవి ప్రశాంత్కు మాత్రమే, బిగ్గెస్ట్ పిఆర్. సో అది డబ్బులు ఇచ్చాడా అంటే డబ్బులు ఇచ్చి కాదు, ఆయన మాట్లాడుకునే విధానం, ఆయన సపోర్ట్ చేయమని అడిగిన విధానం, ఆయనకున్నంత బడ్జెట్ డబ్బులు ఇస్తేనే పిఆర్ అని కాదు, ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో ఇలా అందరి సపోర్ట్ వల్ల అందరి సపోర్ట్ తీసుకొని మనోడైతే ఆ రేంజ్ లో ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ అనుకున్నట్టుగానే అందరికంటే ఎక్కువ పిఆర్ నమ్మినా నమ్మకపోయినా ఇది నేను సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోనే చెప్పాను, బిగ్గెస్ట్ పిఆర్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, నాట్ ఓన్లీ రైతు బిడ్డ. సో రైతు బిడ్డ అనేది ఒక ట్యాగ్, కానీ ఆయనకు బయట జరిగే ప్రమోషన్ అవని బయట సపోర్టర్స్ అవని ఆయన్ని ఏ విధంగా ఓన్ చేసేసుకున్నారని అంటే సో మన ఇంట్లో మనిషి గెలిచాడు అనే విధంగా ఓన్ చేసుకునేలాగా అస్సలు క్రియేట్ చేశారనమాట. సో అది గ్రేట్నెస్, అది అందరికీ రాదు కదా, అది గ్రేట్నెస్. సో పల్లవి ప్రశాంత్కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆయన కంటెస్టెంట్ లో నేను కామన్ మ్యాన్ రైతు బిడ్డను అని చెప్పేసి అని అనుకోవడం అనేది అది ఒక జస్ట్ ఒక ట్రంప్ కార్డ్ లాంటిది అనమాట. సో పల్లవి ప్రశాంత్కి పిఆర్ అనేది బీభత్సంగా ఉంది. ప్రతి ఒక్కరు అరే మీరు ఇన్స్టా ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఏ పోల్స్ ఓపెన్ చేయండి, పబ్లిక్ టాక్ అవని ఏడ చూసినా కూడా మ్యాక్సిమం ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అంతా మొత్తం షేక్ చేసిందంతా పల్లవి ప్రశాంతే. సో గుర్తుపెట్టుకోండి, ఇంకా దానికంటే ఇంకా పెద్ద పిఆర్ ఏం కావాలి. సో పల్లవి ప్రశాంత్ కూడా డబ్బులు ఆఫర్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ నిజంగా ఇంకా కొంచెం చేంజెస్ ఉండబోతున్నాయి.
ఇంకా సస్పెన్స్ అయితే ఒకటైతే కొనసాగబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఫినాలీలో అది చూస్తే ఖచ్చితంగా మీరైతే ఒక మెంటల్ ఎక్కిపోయే సస్పెన్షన్ కూడా ఉండబోతుంది. సో ఇలాంటన్నిటికీ రేపు మాట్లాడుకుందాం అండ్ ఖచ్చితంగా మాక్సిమం రేపైతే ఒక మధ్యాహ్నం టైంలో కానీ అండ్ ఈవినింగ్ టైంలో కానీ ఒక లైవ్ అయితే పెట్టుకుందాం ఎండ్ తోటి. సో బిగ్ బాస్ సీజన్ ఎండ్ అయింది. సో కొంచెం మీతో మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంటది కదా. సో వెరీ సూన్ ఓటీటీ 2 కూడా రాబోతుంది వెరీ సూన్ అండ్ 2-3 నెలల్లో మాక్సిమం ఫిబ్రవరిలో రావచ్చు, లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ లో రావచ్చు. సో ఓటీటీ అయితే కన్ఫర్మ్ గా ఉంది అని చెప్పేసి మనకైతే 100% కాదు, సో 90% ఇన్ఫో అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫో కాదు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అనేది రేపు ఏ విధంగా రియాక్షన్ ఉంటది, అమరు పల్లవి ప్రశాంత్ విషయాన్ని చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మస్తుంది. అండ్ గ్రాండ్ ఫినాలిని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు రేపైతే. నాకు అయితే చూడాలి, చూసినాక అప్పుడు కదా ఉండేది మజా. సో మొత్తానికైతే ఈ వీడియోలో ప్రశాంత్ విన్నర్, రన్నర్ అయితే అమర్దీప్, థర్డ్ పొజిషన్ టాప్ 3 వచ్చేసరికి శివాజీ, 4th పొజిషన్ వచ్చారు. అంటే టాప్ 4 లో యావర్ అండ్ 15 lakhs బ్రీడ్ కేసు తీసుకొని బయటికి వెళ్ళాడు. తర్వాత ప్రియాంక 5th, టాప్ 5 లో ప్రియాంక వెళ్ళిపోయింది, టాప్ 6 గా అర్జున్ వెళ్ళిపోయాడు. ఇది ఆర్డర్ 100% ఇదే జరిగింది, ఇదే జరగబోతుంది. రేపు షూటింగ్ లో కూడా వాళ్ళిద్దరు ఇప్పటి వరకు 4 ఎలిమినేషన్ అయ్యారు, 2 ఉన్నారు. సో ఆ ఇద్దరిని నాగార్జున గారు హౌస్ నుంచి తీసుకొచ్చినప్పుడు చూడాలి ఒక్కొక్కరి గూస్ బంప్స్ అనేది. సో ప్రశాంత్ ఇది కూడా ఏబి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ అమర్దీప్ ఇది కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఏ బిడ్డ అనే సాంగ్ తోటి ప్రశాంత్ సాంగ్ డాన్స్ చేస్తున్నాడు అండ్ రవితేజ సాంగ్ కే మళ్ళీ అమర్దీప్ డాన్స్ చేయబోతున్నాడు మంచి మాస్ బీట్ తోటి. సో చూడాలి రేపు ఏ విధంగా ఉంటది ఏంటి అనేది కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.